అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంటే 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 రకాల ఆటల పోటీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఈ 5 పోటీల్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా మాచర్ల పట్టణంలో ఈరోజు మన ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకున్నాము. అలాగే మన పట్టణంలో ప్రతి సచివాలయం నుంచి కూడా ప్లేయర్స్ రిజిస్ట్రేషను, టీమ్స్ ఫార్మేషను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. మరియు సచివాలయాలకి కిట్స్ కూడా అందజేశాము. ఈ రోజు నుంచి మన పట్టణ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సచివాలయం నుంచి కూడా టీములు పాల్గొని వాళ్ళ ఆటలు ప్రోగ్రాంలన్నీ ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా 3 గ్రౌండ్లు ఎంపిక చేయడం జరిగింది పట్టణంలో. జడ్పీ బాయ్స్ హై స్కూలు, అలాగే వాణి విద్యా నికేతన గ్రౌండ్, పీడబ్ల్యూ కాలేజ్ గ్రౌండ్ అంటాము, ఎస్కేబేర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్. ఈ 3 గ్రౌండ్లలో కూడా మన పీఈటీల ఆధ్వర్యంలో మా డిఎల్డిఓ గారి పర్యవేక్షణలో నేను మున్సిపల్ కమిషనర్గా, పైగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా గవర్నమెంట్ వారు నియమించారు. సో ఈ ప్రోగ్రాంలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో కూడా మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చేలా ప్లేయర్స్ని ప్రోత్సహించి వాళ్ళంటి టీంని పంపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అలాగే ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాముల్లో చూడటానికి వచ్చి పాల్గొని మన మాచర్ల నియోజకవర్గ టీంని ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి. నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మన నియోజకవర్గ స్థాయిలో మన డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఈ గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా నేను ప్రారంభం తీసుకోవడం జరిగింది. అయితే నేను కోరేదంటే అందరూ మున్సిపల్ కమిషనర్లు, తర్వాత మన సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓలు అందరూ సమన్వయంతో ప్రజాప్రతినిధుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ క్రీడలు నిర్వహించాలని నిర్వాహక కమిటీ వాళ్ళకు నేను కోరుకుంటూ, మరి ఇక్కడ పాత్రికేయులందరూ కూడా దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అందరూ ఈ ప్లేయర్స్ ఎంత ముఖ్యమో మనకు ఆడియన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే క్రీడాకారులను ప్రోత్సహించేది ఆడియన్సే కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటేనే వాళ్ళు బాగా మరి ఆటలు ఆడగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ జరుగుతున్న ఈ మన నియోజకవర్గ స్థాయి కానీ సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈనాడు మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మాచర్ల పట్టణానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమం పూర్తి చేశారు. మనకి ఈ నెల 9వ తారీఖు వరకు 10 వర్కింగ్ డేస్ సచివాలయంలో ఉన్నటువంటి టీముల్లో విన్నర్ టీంని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన మాచర్ల పట్టణంలో మొత్తం 16 సచివాలయాలు ఉన్నాయి. 16 టీములకి తర్వాత జనవరి 10వ తారీఖు నుంచి ఆ 16 సచివాలయ టీముల మధ్య పోటీలు నిర్వహించి అర్బన్ నుంచి ఒక టీముని, ప్రతి ఆటలో ఒక టీముని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అర్బన్ నుంచి గెలిచినటువంటి టీము అట్లాగే రూరల్లో గెలిచినటువంటి టీముతో ఆడి మన మండల టీంని తీసుకోవడం జరుగుతుంది. ఈ మండల టీము కాన్స్టిట్యున్సీ లెవెల్, మనం మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీ లెవెల్ మండలాల టీములతో కలిసి ఆడి మన కాన్స్టిట్యున్సీ తరఫున జిల్లా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. మరి క్రీడాకారులు మన మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి క్రీడాకారుల్ని మరి ఎంపిక చేసి వారి ద్వారా మరి మన మాచర్ల కాన్స్టిట్యున్సీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మంచి టీంని పంపిస్తామని చెప్పేసి మా పీఈటీ అందరి తరఫున, పీడీలు అందరి తరఫున కూడా మరి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.